మీరు అక్కడ నుంచి ఎలా ఇస్తారు? మీరు షౌట్ చేస్తున్నారు అమ్మాయిని. 100% కవర్ చేస్తారు. కవర్ చేయి 100% మీరు అనకూడదు సార్ వాళ్ళని. మేడం ఇక్కడ ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? ఏమైంది? మీరు ఒక్క నిమిషం మేడం. మీరు నేను వెళ్తున్నా, నాకు స్టూడెంట్ తో పని ఉంది. ఎవరు పర్మిషన్ తీసుకొని కవర్ చేస్తున్నారు? మీడియా అన్నప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి నాకు అది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. సో ప్రస్తుతం మనమైతే తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఏదైతే వెన్నెల తను లాలాగూడకు చెందినటువంటి అమ్మాయి ఇక్కడ బీబీఏ చదువుతోంది, సెకండ్ ఇయర్. అయితే ఆ అమ్మాయిని ఒక వాలీబాల్ కోచ్ ప్రేమ అనే పేరుతో, ప్రేమ అనే నెపంతో ఆ అమ్మాయి వెంటబడడం, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, సైకలాజికల్గా మెంటల్లీ సో ఆ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేలాగా తను ప్రలోభ పెట్టాడా, లేకపోతే తను చేసినటువంటి ప్రయత్నాలు ఆ అమ్మాయిని ఆ విధంగా డిసైడ్ అయ్యేలా చేసే తెలియదు. కానీ తన ప్రాణం అయితే ఈరోజు పోయింది. అయితే ఒకసారి వాళ్ళ స్నేహితులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ స్నేహితులతో ఒకసారి మాట్లాడదాం, అనేక రకాల అంశాలు వాళ్ళతో ఒకసారి చర్చిద్దాం. అమ్మ నమస్తే. హాయ్ అన్న. మీ పేరు? నా పేరు శ్వేత. మీ పేరు? ప్రణవి. సో మీరు క్లాస్మేట్సా? బెస్ట్ ఫ్రెండ్స్ అని కాదు, నలుగురమే గర్ల్స్ ఉంటాం కదా, మేము ఎప్పుడు కలిసే ఉంటాం. అందరూ కలిపి 39 to 38 అట్లా ఉంటారు. కానీ గర్ల్స్ లో మాత్రం 6 members. 6 members లో 2 members రారు, మొత్తం 4 members ఉంటాం మేము. ఓకే. సో ఎలా ఉంటుంది క్లాసెస్ ఇక్కడ? ఏంటి బాగానే ఉంటుంది, ఫ్యాకల్టీ గుడ్, క్లాసెస్ అన్ని బాగానే జరుగుతాయి, నో ప్రాబ్లం. ఓకే. సో తను ఎలా ఉండేది క్లాస్ రూమ్లో? మాతో అయితే బాగానే ఉండేది. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే అసలు ఎట్లాంటి ఇంటెన్షన్ లేదు, బాగానే ఉంటుంది. ఓకే. అంటే ఎలా చెప్పే తన లైఫ్ సంబంధించి కానీ తన పర్సనల్ గా ఎప్పుడు షేర్ చేసుకోలేదు మాతో. మేము అసలు ఏదైనా సిచ్యువేషన్ వస్తే గట్టిగా అడిగితే 1-2 తప్ప అంతకు మించి ఎక్కువ షేర్ చేయలేదు తను. లైక్ కైండ్ ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆ అబ్బాయి గురించి మాత్రమే 1-2, ఎప్పుడు చూడు అసలు ఏం షేర్ చేయదు. ఇక్కడ మా కాలేజ్ లో స్పోర్ట్స్ మీట్ జరిగింది, అక్కడ ఆయన ఎప్పుడు జరిగిందో అంత ఐడియా లేదన్న మాకు కూడా, బట్ జరిగింది స్పోర్ట్స్ మీట్ లో. అందులో ఆమె నార్మల్ గా గేమ్స్ ఆడతారు కదా ఎవరైనా స్టూడెంట్స్, అందులో ఆమె కూడా నేమ్ ఇచ్చింది యాజ్ ఏ బ్యాడ్మింటన్ గా నేమ్ ఇచ్చింది. అందులో ఈమె, తను, ఇంకా నా ఫ్రెండ్ వెన్నెల, ఇద్దరు. అన్ని స్పోర్ట్స్ పెడతారు కానీ ఆమెకి బ్యాడ్మింటన్ ఎక్కువ ఇష్టం ఉండడంతో అందులో నేమ్ ఇచ్చింది. సో యాజ్ యూజువల్ గా ఆడుతుండే వీళ్ళు. ఆడుతున్నప్పుడు ఆ వాలీబాల్ కోచ్ ఈ అమ్మాయిని చూసినాడు. రెఫరీగా వచ్చాడు. అదంతా మాకు తెలీదు, బట్ స్పోర్ట్స్ నుంచి వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఫ్యాకల్టీకి తెలిసేనే ఉంటుంది, తెలుసు కదా. సో అట్లా జరిగింది అనమాట. అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు, జస్ట్ చూసినాడు అంతే. ఆయన ఈమెని ఎట్లా కాంటాక్ట్ అయిందో విషయం కూడా మాకంతా సరిగ్గా తెలీదు. కాంటాక్ట్ అయితే అయినాడు, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిన. మా కాలేజ్ లో విజయ్ అనే సీనియర్ 3rd year పాస్డ్ అవుట్. ఇప్పుడు ఆ అన్న వాళ్ళ ఫ్రెండే ఈ అంబాజీ అనే వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా పోయిందో మాకు తెలియదు ఇంకా, కానీ ఫ్రెండ్ మాత్రం అని తెలుసు ఆయన. ఆ తర్వాత డీటెయిల్స్ మేము ఏం కనుక్కోలేదు. కొద్ది రోజులు ఆ తర్వాత వీఆర్ వెరీ కంప్లీట్లీ, ఎప్పుడు చూసినా ఫ్రెండ్, మాకు బ్రో, ఎప్పుడు మేము ఫ్రెండ్ లాగా చూస్తే బెస్ట్ ఫ్రెండ్, నాకు లక్కీ అని చెప్తుండే. ఆ తర్వాత మాకు ఏం తెలియదు ఇంకా, మేము అడగడం నిక్ నేమ్ లక్కీ. మేము ఇంకేం అడగలేదు ఆమె నుంచి, తెలీదు అంటే చెప్పింది అంతే తప్ప మాకు ఏం తెలియదు. ఫ్రెండ్ నార్మల్గా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే బ్రదర్ అని ముందు చెప్పిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది, అంతకు మించి మాకు ఏం తెలియదు. ఆ తర్వాత తను ఇంకా ఎప్పుడు మాట్లాడిందో ఏం చేసిందో అసలు కంప్లీట్గా నాకు తెలియదు. కొద్ది రోజులకి ఏమైంది, కాలేజ్కి రావడం జరిగింది ఆయన. అంటే వచ్చి వెళ్తుండే, రెగ్యులర్గా రాడు. కొంతమంది ఒక అమ్మాయితో రిలేషన్షిప్ కావాలనుకున్నా, ఇష్టపడ్డా కూడా వాట్ ఎవర్ కొంచెం కాలేజ్ దగ్గర రావడం, సాయంత్రం అయితే అందరూ వెళ్ళే టైంలో వచ్చి అక్కడ వెయిట్ చేయడం, బయట ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. లేదు వెన్నెల ఎప్పుడు క్లాస్లోనే ఉంటుండే. హీ యూస్ టు కమ్, తనే వచ్చి క్లాస్లో కలుస్తుండే. అది కూడా మా క్లాస్లో కాదు, వేరే క్లాస్లో వచ్చి కలుస్తుండే ఎప్పుడైనా. సో అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడింది. వెన్నెల ఏ రోజు బయటికి వెళ్ళింది లేదు, అసలు బయటికి వెళ్ళి మాట్లాడింది లేదు. చూసాం మేము చూసాం కానీ అసలు మేము మాట్లాడలేకపోయినా మాకు తెలియదు. మేము ఇంటర్ఫీర్ అవ్వదు, తన పర్సనల్ కదా అది. ఇన్ కేస్ మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి మాట్లాడదు, కానీ ఏ రోజు మమ్మల్ని విలువలేదు, మేము మాట్లాడలేదు. మాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉంటాడు అని తెలుసు, కానీ నేటివ్ ఎక్కడ అనేది మాకేం తెలియదు. లేదు తను వేరే క్లాస్లో మాట్లాడితే మేము వేరే క్లాస్లో ఉంటాం. వాళ్ళు
మాట్లాడింది వినడానికి అసలు లేనే లేదు, అక్కడ స్కోపే లేదు. మొబైల్ యూస్ చేయొచ్చా అక్కడ? ఎక్కడ యూస్ చేసుకోవచ్చు. బట్ అబ్బాయికి సంబంధించి ఎప్పుడు కూడా ఎలాంటి హింట్ కానీ ఎలాంటి ఇన్సిడెంట్ కానీ జరగలేదా? ఇన్సిడెంట్ అయితే ఏం జరగలేదన్న. మేము ఎవరు ఎట్లా ఏంటి సంగతి అని అంటే ఫ్రెండ్ ఎప్పటి నుంచో ముందు నుంచి ఫ్రెండ్ అని తెలుసు. అమ్మాయి అబ్బాయి గురించి ఎలాంటి సందర్భాల్లో చెప్పేది? మేమే అడుగుతుండే ఎవరు అని అడిగినప్పుడు మాత్రమే. అడగడానికి రీజన్ ఎలా వచ్చిందంటే ఆయన ఎందుకు వస్తున్నాడు కాలేజ్కి ఫస్ట్ అంతే. వచ్చేవాడు కానీ రెగ్యులర్ గా కాదు, అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాడు. అది మాత్రమే తెలుసుకొని ఏంటి సమాధానం ఎలా ఉండేది అమ్మాయి దగ్గర నుంచి? బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ అంతే, అంతకు మించి వేరే చేసింది అనిపించేదా మీకు ఎప్పుడైనా? ఈ అమ్మాయి కొంచెం ఇలా స్కిప్ చేస్తోంది అంటే ఏదైనా సగమే చెప్తుంది, పూర్తిగా షేర్ చేసుకునేది అయితే కాదు మేము ఎంత అడిగినా. సో ఈ రోజు మీ మధ్యన అమ్మాయి లేదు. సో హౌ యు ఫెల్ట్? ఏమనిపిస్తుంది? సడన్ గా ఒక పర్సన్ మొన్నటి వరకు మాతోటే ఉండి సడన్ గా కూర్చొని ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలనిపించట్లేదు. ఎప్పుడు మా పక్కనే కూర్చుంటది. 4 girls అయినా సరే వి యూస్ టు గో ఎవ్రీడే చిట్ చాట్ చేస్తుండే. కానీ చాలా మీరు అక్కడ నుంచి ఎలా ఇస్తారు? మీరు షౌట్ చేస్తున్నారు అమ్మాయిని? అనకూడదు. 100% కవర్ చేస్తారు. కవర్ చేయి 100% కవర్. సార్ మీరు అనకూడదు సార్ వాళ్ళని, 100% మీరు అనకూడదు సార్ వాళ్ళని. నేను జస్ట్ అడుగుతున్నాను, నేను నార్మల్ అడుగుతున్నాను. అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మేడం ఇక్కడ ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? ఏమైంది ఇప్పుడు చెప్పండి. నేను అరవట్లేదు, మీరు నా వాయిస్ లౌడ్ ఉంటుంది, అరవడం వేరు, లౌడ్ గా మాట్లాడడం వేరు. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మేడం, మీరు అవును మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? స్టూడెంట్స్ తో మాట్లాడానా? మీ దగ్గరికి వచ్చానా? నేను అసలు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను? మిమ్మల్ని అడిగాను ఎవరినన్నా? నేను వెళ్తున్నా, నాకు స్టూడెంట్ తో పని ఉంది. ఏం పని ఉంది మేడం? ఏమన్నా పని ఉంటాయా? మరి మాట్లాడండి, అవును మేడం కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా పని ఉంటుందా స్టూడెంట్స్ తో? అరే అందరూ స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నట్టు కాలేజ్ అవ్వలేదా మేడం? మీరు అలా మాట్లాడకండి మేడం. ఎవరు పర్మిషన్ తీసుకొని రికవర్ చేస్తున్నా? ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? మీడియా అన్నప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి నాకు. అది కాలేజ్ పర్మిషన్, ఇన్స్టిట్యూట్ పర్మిషన్. అవును లోపలికి వెళ్ళాను మేడం, వాళ్ళతో మాట్లాడాను సార్. ఇలా స్టూడెంట్స్ తో మాట్లాడతాను. ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, నేను తీసుకున్నాను. అమ్మాయి అట్లా చెప్పలట్లా సార్, నేను తీసుకున్నాను సార్. నేను మాట్లాడాను, లోపలికి వెళ్ళి అడగండి వాళ్ళని. అడగలేదని చెప్పాను, నేను మాట్లాడతాననే చెప్పాను. ఈ లోపు ఇవ్వలేదు సార్, పిలుస్తున్నారు లోపలికి వెళ్ళండి. మీరు వెళ్ళి మాట్లాడండి కావాలంటే. రాండి మీరు లోపలికి పదండి.